హలో వరల్డ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే చేస్తున్నాం. సో మార్నింగ్ నుంచి పూజ ప్రిపరేషన్స్ ఎలా చేసామో, డెకరేషన్ ఎలా చేసామో ఈ వ్లాగ్లో చూపిస్తాను. ఫస్ట్ పూజ ప్లేస్ని క్లీన్ చేసి డెకరేషన్ స్టార్ట్ చేసాం. ఫ్లవర్స్, తోరణాలు అన్నీ పెట్టి అమ్మవారి కోసం బ్యూటిఫుల్గా అయితే డెకరేట్ చేసాం. స్లోగా డెకరేషన్ కంప్లీట్ అయ్యే కొద్దీ పూజ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇంకా డెకరేషన్ మొత్తం పూర్తయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను. సో మా మమ్మీ కూడా అమ్మవారి కోసం చీర అన్నీ రెడీ చేస్తుంది. లక్ష్మీ రథానికి వచ్చిన వాళ్ళందరి కోసం తాంబూలం ఇవ్వడానికి అయితే రెడీ చేస్తున్నాము. దానికోసం ముందుగా అన్ని ఐటమ్స్ని రెడీ చేసుకొని ఒక్కొక్కటిగా నీట్గా అరేంజ్ చేస్తున్నాం. పసుపు, కుంకుమ, తమలపాకులు, వక్క ఇలాంటివన్నీ పెట్టి చాలా నీట్గా తాంబూలం అయితే రెడీ చేస్తున్నాం. పూజకి వచ్చిన వాళ్ళకి ఈ తాంబూలం ఇవ్వడం మన ట్రెడిషన్. కానీ ముందుగానే ఎందుకు రెడీ చేస్తున్నానంటే మా మమ్మీ దగ్గర చాలా మంది అయితే వస్తారు. అప్పటికప్పుడు ఇవ్వాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి ముందుగానే అన్ని ప్రిపేర్ చేసి పెట్టి ఫైనల్లీ అన్ని ప్రిపరేషన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మన వరలక్ష్మి వ్రతం పూజ స్టార్ట్ అవుతుంది. అందరం కలిసి అమ్మవారిని పూజించుకుందాం. ఫైనలీ మా వరలక్ష్మి వ్రతం పూజ కంప్లీట్ అయింది. పూజ కంప్లీట్ అయ్యాక అందరికి హారతి అయితే ఇచ్చేసాం. ఇప్పుడు పూజకి వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇవ్వడానికి రెడీ చేస్తున్నాం. ఒక్కొక్కరు వస్తున్నారు, వాళ్ళకి తాంబూలం ఇచ్చి అమ్మవారి బ్లెస్సింగ్స్తో హ్యాపీగా పంపిస్తున్నాం. సో ఫైనల్లీ మా పూజ అయితే చాలా పీస్ఫుల్గా అండ్ హ్యాపీగా కంప్లీట్ అయింది. ఈ వ్లాగ్ ఇక్కడితో నేను చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. మా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.